వాస్తవానికి రుజుమార్గం అంటే ఏమిటి? రుజుమార్గం అనగా మనిషిని ఇహ పరలోకాలలో మోక్షం వైపునకు తీసుకువెళ్లే మార్గము సోదరులారా. రుజుమార్గము, సన్మార్గము. పవిత్ర ఖురాన్ గ్రంథం అనేక చోట్ల రుజుమార్గము గురించి మనకి సంబోధించటం జరిగింది. మనం రోజుకు ప్రతి నమాజులో ఒక సూరా చదువుతాం. ఆ సూరే ఫాతిహా. మొట్టమొదటి సూర పవిత్ర ఖురాన్ గ్రంథములో సూరే ఫాతిహా. ఈ సూరే ఫాతిహాలో మనం ప్రతిరోజు ప్రతి నమాజులో సృష్టికర్తను అడుగుతూ ఉంటాము. ఏమనంటాము? బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సర్వస్తోత్రాలు సకల లోకాలకు ప్రభువైన అల్లాహకే. అర్ రహ్మానిర్ రహీం, ఆయన అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత. మాలికి యౌమిద్దీన్, ప్రళయ దినానికి యజమాని. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్, మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయము కోసం నిన్నే అర్థిస్తున్నాము. ఇహ్దినస్ సిరాతల్ ముస్తకీమ్, ఓ అల్లాహ్ మాకు రుజుమార్గమును ప్రసాదించు. వాస్తవానికి రుజుమార్గం అంటే ఏమిటి ప్రియులారా? రుజుమార్గము అనగా మానవుడు ఇహలోకములో ఒక చక్కటి దేవుని విధానమును, ఒక చక్కటి జీవన విధానమును అవలంబించి తద్వారా మానవుడు చనిపోయిన తరువాత అతడు పరలోకములో స్వర్గం అనే మహోన్నతమైన స్థానాన్ని పొందటం ప్రియులారా. ఇస్లాం ప్రకారం మానవుడుకు ఎన్ని జీవితాలున్నాయి? మానవునికి ఇస్లాం ధర్మశాస్త్రం ప్రకారం జీవితంలో అనేక జన్మలు లేవు ప్రియులారా. మనిషికి మరణానికి పూర్వం జీవితం, మరణాంతర జీవితం. మనిషి మరణాంతర జీవితములో సాఫల్యం పొందాలంటే మరణానికి ముందు జీవితంలో ఏ రుజుమార్గంపై జీవితం గడపాలో ఆ రుజుమార్గము గురించే ఇస్లాం ప్రపంచానికి సందేశాన్ని ఇస్తుంది ప్రియులారా. ఇప్పుడు మనం చూద్దాం, మరణాంతర జీవితానికి ముందు ఇహలోకపు జీవితములో మానవుడు రుజుమార్గంపై ఉండాలి అంటే మానవుడు ఏం చెయ్యాలి? అన్నింటికంటే మొట్టమొదటి మాట, మానవుడు తనని సృష్టించిన తన సృష్టికర్తను గుర్తించాలి. తన సృష్టికర్త ఏ విధంగా జీవితము గడపమని ఆదేశించాడో ఆ విధమైన జీవితాన్ని గడపాలి. అప్పుడు మాత్రమే మానవుడు రుజుమార్గంపై ఉన్నట్లు. మరి